హర్ష సాయి తనని లైంగికంగా వేధించారని, తనని స్పృహ కోల్పోయేలా చేసి తర్వాత తన న్యూడ్ ఫోటోస్ అలాగే వీడియోస్ తో తనని బెదిరిస్తున్నారని, తన దగ్గర 2 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ హర్ష సాయి పైన మాజీ ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా హర్ష సాయికి సంబంధించి కొన్ని వీడియోలైతే ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. మరి యూట్యూబర్ హర్ష సాయి తనతో పాటు ఆ అమ్మాయి ఏ రకంగా తనని డీల్ చేసిందో కొన్ని ఆడియోస్ ని లీక్ చేశారు. ప్రస్తుతం మెగా అనే సినిమాతో హీరోగా లాంచ్ కావడానికి సిద్దమవుతున్న హర్ష గత కొంతకాలం నుంచి వివాదంలో ఉన్నారు. అయితే హర్ష సాయి మోసం చేశారనే ఆరోపణలు చేసిన వాళ్ళకి ట్విస్ట్ ఇచ్చారు. అతని తండ్రిపై కూడా పోలీస్ స్టేషన్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. అయితే యూట్యూబర్ హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. త్వరలోనే నిజం బయటకు వస్తుందని చెప్పారు. ప్రస్తుతం బాధితురాలితో మాట్లాడిన ఫోన్ కాల్ బయటపెట్టారు. దాదాపు 17 నిమిషాలకు పైగా ఆమెతో వాట్సాప్ కాల్ మాట్లాడారు. అయితే హర్ష సాయి తను మాట్లాడిన వాట్సాప్ కాల్ ఆడియోని మరో ఫోన్తో రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ ఆడియోలో బాధితురాలు ఎక్కువగా మాట్లాడిన పార్ట్ ని మాత్రమే హర్ష రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంకో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ బాధితురాలతో హర్ష సాయి కలిసిన సీసీటీవీ విజువల్ ఒకటి బయటకొచ్చింది. అయితే ఆ వీడియోలో వాళ్ళేదో విషయం గురించి గొడవపడినట్టు కనిపిస్తోంది. ఆ అమ్మాయి వెళ్లిపోతుంటే హర్ష ఆమెను వెనక్కి పిలిచి తన ఫోన్లో ఏదో చూపిస్తున్నారు. ఆ విజువల్లో హర్ష ఆ అమ్మాయికి న్యూడ్ వీడియోస్ చూపిస్తూ బెదిరించినట్టుగా బాధితురాలి సన్నిహితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆ వీడియోలో వాళ్ళ మధ్య అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనేది తెలియాలి. మొత్తానికి హర్ష సాయికి సంబంధించిన ఈ విషయంలో మాత్రం నిజంగా బాధితురాలు ఏం చెప్తోంది, ఏం చేస్తోంది అనేది కూడా కన్ఫ్యూజనింగ్ గా మారింది. ఇరువైపు నుంచి విచారించాలని పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.